బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ వస్తున్నాం. ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరిక వాయిదా పడింది. రేపు వైసీపీలో చేరతాన్ని ఆల్రెడీ ప్రకటించారు ముద్రగడ. అయితే సెక్యూరిటీ కారణాలతో కిర్లంపూడి నుంచి తాడేపల్లి ర్యాలీ కూడా రద్దు చేసుకున్నట్టు, ఈ నెల 15 లేదా 16 తేదీన సీఎం సమక్షంలో వైసీపీలో చేరుతానని ముద్రగడ పద్మనాభం తెలిపారు. మన అప్డేట్స్ మా అమరావతి రిపోర్టర్ ప్రసన్న అడిగి తెలుసుకుందాం. ప్రసన్న, చెప్పండి. మధ్యాహ్నం జాయిన్ అవ్వాలి అంటే ఆయన రేపు మధ్యాహ్నం ఇక్కడికి వచ్చి రేపు సాయంత్రం 3-4 గంటల ప్రాంతంలో జాయిన్ అవుతారని అనుకుంటూ ఉన్నారు. దాంతోపాటు సీఎం కూడా కొన్ని ఇతర కారణాల వల్ల బిజీ షెడ్యూల్ ఉంది. దాంతోపాటు అతను ర్యాలీగా రావడం కూడా కొన్ని ఇబ్బందికర పరిణామాలు ఎదురవుతున్నాయి. దీంతో ఆయన వాయిదా వేసుకున్నట్టుగా తెలుస్తుంది. బహుశా 15-16 తారీఖులో ఆయన సీఎం అపాయింట్మెంట్ బట్టి, సీఎం ప్రోగ్రామ్ బట్టి పద్మనాభం జాయిన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. యాక్చువల్గా ఏదైనా మధ్య రోజు ముహూర్తం అమావాస్య తర్వాత జాయిన్ అవుతామని చెప్పారు. దానికి 14వ తారీఖు కూడా పెట్టుకున్నారు. అయితే ప్రస్తుతం వచ్చిన టెక్నికల్ రీజన్స్ తో ఆయన వాయిదా పడటం జరిగింది. మరి ఇది వాయిదాకి సేమ్ అదే కారణం, లేకపోతే ఇతరత్ర కారణాలు ఏదైనా ఉన్నాయా అనేది కూడా మనకి స్పష్టత రావాల్సింది. ఈ 4-5 రోజుల లోపే ఎలక్షన్ కోడ్ కూడా వస్తుంది కాబట్టి బహుశా 2 రోజుల్లోనే ముద్రగడ పద్మనాభం జాయిన్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరి ముద్రగడ పద్మనాభం చేస్తే కనుక తూర్పుగోదావరి జిల్లాలో కాపు సామాజిక వర్గం పరిస్థితి ఏ రకంగా ఉంటుంది? ఇప్పటికే జనసేన టీడీపీ పొత్తు కీలకంగా ఉంది కాబట్టి, బీజేపీ కూడా పొత్తులో కలిసింది కాబట్టి ముద్రగడ పద్మనాభం ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందా లేదా, ఇదంతా కూడా చర్చనీయాంశంగా మారిందని మనం చెప్పుకోవచ్చు. శ్రీనివాస్, అంటే మొత్తం మీద వైసీపీ నేతల వెర్షన్ ఏ విధంగా ఉంది? నిజంగానే ట్రాఫిక్ కారణాలా లేక మరేదైనా ఉందా? అలాగే ఇటు జనసేన నేతలు, అమరావతిలో టీడీపీ జనసేన నేతలు కూడా దీన్ని అబ్జర్వ్ చేస్తున్నారు. ఏంటంటే ముద్రగడ లాంటి నాయకుడు వైసీపీలోకి వెళ్తానని దగ్గర నుంచి వాళ్ళు కూడా ఒక గుబులు మొదలైంది. ఈ నేపథ్యంలో వాళ్ళ కామెంట్స్ ఏ విధంగా ఉన్నాయి? అయితే వైసీపీ నాయకులు ఇంకా పూర్తి స్థాయిలో స్పందించిన పరిస్థితి అయితే మనకి దీని మీద కనిపించలేదు. కొద్దిసేపట్లో వాళ్ళు స్పందించవచ్చు. మరి ముద్రగడ పద్మనాభం ప్రస్తుతం టెక్నికల్ రీజన్స్ తో వాయిదా వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి, టెక్నికల్ రీజన్స్ కాకుండా ఇంకా ఇతర కారణాలు ఏమైనా ఉంటే కొద్దిసేపట్లోనే మనకి స్పష్టత వచ్చే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఆయన యాక్చువల్ గా కిర్లంపూడి నుంచి వయా రావులపాలెం, ఆ ఏలూరు మీదుగా ర్యాలీగా అమరావతి వద్దామని అనుకున్నారు. మరి ప్రస్తుత పరిస్థితుల్లో ర్యాలీ మంచిది కాదనుకున్నారు, లేకపోతే సీఎం అపాయింట్మెంట్ వ్యవహారంలో ఏమైనా ఇబ్బందులైన పరిస్థితి ఉందో తెలియదు. కానీ మొత్తానికి ఒక 2 రోజుల్లో వాయిదా పడింది. 15-16 తారీఖుల్లో నుంచి ఒక శనివారం లేదా శుక్రవారం జాయిన్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ప్రస్తుతం. థ్యాంక్ యూ ప్రసన్న. రైట్, మొత్తం మీద ముద్రగడ పద్మనాభం యాక్చువల్గా ఈరోజు ఆయన చేరాల్సి ఉంది. కాకపోతే వైసీపీలో చేరిక వాయిదా వేసుకున్నారు. కిర్లంపూడి నుంచి తాడేపల్లికి ర్యాలీ వలన ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశం ఉందని, సో 2 రోజుల్లో సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరుతానంటూ ముద్రగడ ఒక ప్రకటన విడుదల చేశారు.